మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుని అతను బలవంతం చేస్తూ ఉంటాడు. వద్దు, ఇది తప్పు అని ఇందు చెప్తూ ఉంటుంది. లేదు, మనం ఎంజాయ్ చేసి తర్వాత మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం అని చెప్తూ ఉంటాడు. అప్పుడే బేరర్ సార్ వాటర్ సార్ అని డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. లోపలికి వస్తాడు. రే, పిలవకుండా నువ్వెందుకు వచ్చావు? ఇంకోసారి పిలవకుండా వచ్చావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని వంశీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అతన్ని వెళ్ళమని చెప్తాడు. మళ్ళీ ఇందుని బలవంతం చేస్తూ ఉంటాడు. ప్లీజ్ వద్దు, దూరంగా ఉండు, నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని ఇందు అతన్ని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ బేరర్ డోర్ దగ్గరే ఉండి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. గగన్, మీరందరూ ఓకే చేసుకొని తర్వాత నాకు ఇన్ఫామ్ చేయండి అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తుంటాడు. అప్పుడే ఆ బేరర్ నేరుగా ఆ రిసెప్షన్ దగ్గరికి వచ్చి, సార్ ఏంటి సార్, ఎవరిని పడితే వాళ్ళకి రూమ్ ఇచ్చేస్తే మన హోటల్ పేరు పోతుంది సార్, ఎలా సార్ మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏమైంది అని అతను అడుగుతూ ఉంటాడు. అదే సార్, ఇందాక ఒక జంట వెళ్ళారు కదా, అతను ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్తూ ఉంటాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదే సార్, ఇంతకుముందు ఒక జంట వెళ్ళారు కదా, అతను చెప్తూ ఉంటాడు. ఎవరంటే జీన్స్ షర్టు వైట్ చుడిదార్ వేసుకున్న జంట గురించి మాట్లాడుతున్నారా? అవును అవును సార్, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అని ఆ బేరర్ చెప్తూ ఉంటాడు. రూమ్ నెంబర్ 105 అని చెప్తూ ఉంటాడు. సరే వస్తున్నా అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వంశీ ఇందుని కాదనుక ఇందు అని అడుగుతూ ఉంటాడు. ఇక బెడ్ పైకి నెట్టేస్తాడు. అతను బలవంతం చేయబోతుంటాడు. అప్పుడే గగన్ అక్కడికి వచ్చి డోర్ని తోసుకొచ్చి, రే ఎంత ధైర్యం రా నీకు, ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడతావా అని అతన్ని కొడుతూ ఉంటాడు. రే, నువ్వెవర్రా, నన్నెందుకు కొడుతున్నావు అని అతను అడుగుతూ ఉంటాడు. రే, ఒక అమ్మాయిని ఇలా బలవంతం చేస్తుంటే ఎవరైనా వచ్చి కొట్టచ్చురా, ఇలా చేస్తావా, నీకు బుద్ధుందా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇందు, నువ్వెందుకు అతన్ని కొడుతున్నావు, అతను ఎవరనుకుంటున్నావు, నువ్వెందుకు మా మధ్యలోకి వస్తున్నావు, అతను నాకు కాబోయే భర్త, మర్యాదగా వదులుతావా లేదా అని ఇందు గగన్ని అడుగుతూ ఉంటుంది. కాబోయే భర్త అయితే పెళ్లి కాకముందే ఇలా ఎవరైనా చేస్తారా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అయినా మా మధ్యలోకి వచ్చి అడగడానికి నీకేం హక్కు ఉంది, నాకు కాబోయే భర్త, నేను ఏమైనా చేసుకుంటాం, నీకెందుకు అని మా ఇష్టమని ఇందు అంటూ ఉంటుంది. వెంటనే గగన్ ఇందు చెంప పగలగొడతాడు. తప్పు చేస్తూ హక్కుల గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏదైనా జరిగితే వాడు కాదు బాధపడేది, జీవితాంతం నువ్వు బాధపడుతూ ఉంటావు, గొప్ప ఇంట్లో పుట్టావు, ఎలా ఉండాలో నీకు తెలీదా అని గగన్ బుద్ధి చెప్తాడు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ కనపడ్డారంటే అని గగన్ ఆ పెళ్లి కొడుకు ముఖంపై 4 కొట్టి మళ్ళీ వాడికి వార్నింగ్ ఇచ్చి ఇందు చేపట్టుకొని లాక్కు వెళ్తుంటాడు. తర్వాత భూమి నాగు దగ్గరికి వస్తుంది. నాగు కోమాలోనే ఉంటాడు. సిస్టర్, డాక్టర్ గారు ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఈయన ఎప్పుడు కోలుకుంటారు అని అడుగుతూ ఉంటుంది. అది డాక్టర్కి తెలుసమ్మా, డాక్టర్కి అక్కడున్నారు, అక్కడికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. డాక్టర్ గారు, ఆయన కోలుకోవడం నాకు చాలా అవసరం, ఎంత ఖర్చైనా పర్వాలేదు, త్వరగా ఆయన మేల్కొనేలా చేయండి అని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, మా ప్రయత్నం మేము బాగా చేస్తున్నాం, అతను కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పలేని పరిస్థితి అని చెప్పాం కదా, ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా జరుగుతూనే ఉంది, ఇప్పటికే ట్రీట్మెంట్ 3 లక్షలు అయింది. 3 లక్షలు అయిందా అని భూమి అంటూ ఉంటుంది. ఏమ్మా, డబ్బులు కట్టడానికి నీ దగ్గర లేవా? డబ్బులు లేకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమమ్మా అని చెప్తూ ఉంటాడు. లేదు డాక్టర్ గారు, మొత్తం డబ్బులు నేను కట్టేస్తాను, ఆయన మేల్కోవడం నాకు చాలా అవసరం అని చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా, నీ అవసరం ఏంటో నాకు అర్థమవుతుంది, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాంలే అని డాక్టర్ భూమికి చెప్తూ ఉంటాడు. 3 లక్షల డబ్బులు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకెళ్ళను? గగన్ గారిని అడిగితే అని భూమి అనుకుంటూ ఉంటుంది. వద్దులే, ఆ బ్రహ్మరాక్షసి ఉందిగా, దాన్ని అడుగుతాం అని వెంటనే భూమి అపూర్వకి కాల్ చేస్తుంది. ఏంటే మళ్ళీ కాల్ చేసావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. నాకు అర్జెంటుగా ఒక 3 లక్షల డబ్బులు కావాలి, పంపించేసాయి అని భూమి అంటుంది. ఏంటి, నేను నీకు 3 లక్షల డబ్బులు ఇవ్వాలా? ఎందుకు, నేను ఎందుకు ఇస్తాను అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ప్రతిసారి నేను చెప్పిందే చెప్పలేను, నేను ఇవ్వమని చెప్తున్నాను కదా, ఇస్తావా లేదా అని భూమి బెదిరిస్తూ ఉంటుంది. నేను ఇవ్వనే, నేను ఎందుకు ఇవ్వాలి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. చూడు, నువ్వు నాకు చాలా బాకీ ఉన్నావు, అది ముందు నేను రాబట్టుకుంటానులే, కానీ ప్రస్తుతానికి 3 లక్షలు పంపించాల్సిందే అని భూమి అంటుంది. నేను పంపించను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే, ఇదేనా నీ మాట? నీ ఫోన్, ఈ ఫోన్ పెట్టే కానీ అంకుల్కి ఒక వాయిస్ మెసేజ్ వెళ్తుంది ఇదే ఫోన్ నుంచి అని భూమి చెప్తుంది. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వేమైనా అనుకో, వాయిస్ మెసేజెస్ పెట్టేనా అని భూమి అంటుంది. అబ్బా, ఇస్తాను లేవే, ఇస్తాను,
ఎంత అని అపూర్వ అంటుంది. 3 లక్షలు అని భూమి చెప్తూ ఉంటుంది. సరే చెక్కు రాసిస్తాను, వచ్చి తీసుకువెళ్ళు అని అపూర్వ అంటుంది. అబ్బా నీ తెలివితేటలు, నా దగ్గరన ముందు క్యాష్ తీసుకొని నువ్వు ఇక్కడికి రావాలో లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చాయి అని భూమి చెప్తూ ఉంటుంది. ఇది నన్ను తోలుబొమ్మలా తయారు చేసేసి ఆట ఆడుకుంటుంది, చిచి అని అపూర్వ అనుకుంటూ వస్తూ ఉంటుంది. భూమి ఓ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ బ్యాగ్ పట్టుకొని అక్కడికి వచ్చి ఇవ్వు డబ్బులు అని బ్యాగ్ ఇస్తూ ఉంటుంది. భూమి డబ్బులను చెక్ చేసుకుంటుంది. ఏంటి నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి అని అంటే, నేను నీకు పుణ్యం సంపాదించి పెట్టడానికి ఇలా డబ్బులు ఇవ్వమని చెప్పానులే అని భూమి అంటుంది. ఏంటి పుణ్యమా? నువ్వేంటే నాకు పుణ్యం సంపాదించి పెట్టేది అపూర్వ అంటూ ఉంటుంది. ఓ మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ఈ డబ్బులు అతనికి ఎంతో అవసరం, అందుకే ఇలా నువ్వు డబ్బులు ఇచ్చావనుకో నీకు పుణ్యం వస్తుంది కదా అని భూమి అపూర్వకు చెప్తూ ఉంటుంది. ఏంటి ఎవరో ప్రాణాలు కాపాడడానికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అని అపూర్వ అంటుంది. నువ్వు ఒకసారి నీ లైఫ్ని తిరిగేసి చూసుకో, నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పుణ్యం చేసి ఉంటావా? లేదు కదా, ఇప్పుడు ఈ డబ్బులతో చాలా పుణ్యం నీకు వస్తుందిలే అని భూమి అంటుంది. నా సహనాన్ని చాలా ఎక్కువగా పరీక్షిస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇదిగో నీ సహనం ఈ ఫోన్లో చాలా భద్రంగా ఉందని భూమి చూపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి అవసరాలు చాలా రావచ్చు, అప్పుడు నువ్వే గుర్తుకు వస్తావు, నేను నిన్నే అడుగుతూ ఉంటాను, ఊరికే ఇవ్వద్దులేంటి పుణ్యానికి లేండి అని భూమి అంటుంది. సరిలే నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అపూర్వ అక్కడే నిల్చొని ఉంటుంది. ముందు మీరు బయలుదేరండి అని భూమి అంటుంది. ఏం నువ్వు వెళ్ళవా అని అపూర్వ అంటుంది. నేను మీరు బయలుదేరి వెళ్ళిన తర్వాతే నేను వెళ్తాను అని భూమి అంటుంది. దాంతో అపూర్వ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ భూమిపై కోపంతో ఆ నాగుగాడు భూమిని దీని చేతికి చిక్కేలా చేశాడు, అందుకే నాకు ఈ తిప్పలు అని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. భూమి ఆటో ఎక్కి బయలుదేరుతూ ఉంటుంది. అపూర్వ భూమి మళ్ళీ గమనించేసి కారులో ఆటోని ఫాలో అవ్వు బాబు అంటూ భూమి ఆటో వెనకాలని ఫాలో అవుతూ ఉంటుంది. ఇందు కాబోయే భర్త వంశీ దెబ్బలతో ఇంటికి రాగానే ఏమైంది అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. నేను ఇందు ఇద్దరం బయటికి వెళ్ళామా, అప్పుడు ఆ కృష్ణప్రసాద్ ముందు భార్య కొడుకంట, వాడు వచ్చి ఇదిగో నన్ను ఎలా కొట్టేశాడు అని అంటూ ఉంటాడు. వాడు నిన్నెందుకు కొట్టాడ్రా అని అతని అమ్మా నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు. అతడు అలా ఇందుతో బయట కలిసి తిరగకూడదంట, అందుకే ఎంత చెప్తున్నా కూడా ఇలా కొట్టాడు అని అసలు విషయం దాచిపెట్టి బయటికి వెళ్ళేందుకు ఇలా కొట్టాడని అబద్ధం చెప్తూ ఉంటాడు. వాడెవడో నేను కొట్టడానికి అపూర్వతో తెలుసుకుంటాను అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అపూర్వతో మాట్లాడడం ఎందుకని, ఆవిడతో ఏం మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అయినా నేను వాళ్ళతోనే తేల్చుకుంటాను, అయినా వాళ్ళకు భయపడేది ఏంటి, రారా అని తీసుకువెళ్తూ ఉంటాడు. భూమి హాస్పిటల్కి రాగానే నర్సు ఎదురుగా వచ్చి ఆయనకి స్పృహ వచ్చింది, కోమా నుంచి బయటకు వచ్చేశారు అని చెప్తూ ఉంటుంది. భూమి చాలా సంతోషపడుతూ డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఆల్రెడీ డాక్టరు చెక్ చేస్తూ ఉంటాడు. ఇంత త్వరగా ఈయన కోలుకుంటాడని నేను అస్సలు అనుకోలేదమ్మా, ఈ అమ్మాయి నీ ప్రాణాలని కాపాడింది, సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని డాక్టర్ అతనికి చెప్తూ ఉంటాడు. అయ్యో చిన్నదానివైనా నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నేను నీ ప్రాణాలు తీయపోయాను, నీ కృతజ్ఞతలమ్మా అని నాగు చెప్తూ ఉంటాడు. ఏమండి నేను శోభాచంద్ర కూతునని మీరు చెప్పారు కదా, ఈ విషయం నేను చెప్తే ఎవరూ నమ్మరండి, ఈ విషయం మీరు వచ్చి అందరికీ చెప్తారా అండి అని భూమి అతని నాగుని అడుగుతూ ఉంటుంది. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, ఈ విషయం నేను ఎందుకు చెప్పనమ్మా, నువ్వు ఎక్కడికి రమ్మని చెప్పినాని చెప్తాను అని నాగు భూమికి చెప్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ ఇదంతా వింటూ గమనించుతూ ఉంటుంది.